10 తరపున ఒక మాట్లాడుతున్నాను. అందశ్రీ గారు వాడే అహంకార పూరితంగా మా పాట నొద్దన్నాడు కానీ అని కొంతమంది అంటున్నారు. సారు సంకనాకే కోటరి ఉంది కదా, సారు సంకనాకిన కోటరి ఉంది కదా, దానికి సవాళ్ళు విసురుతున్నారు. ఇదే 10 టీవీ నుంచి సవాళ్ళు విసురుతలేను బిడ్డ, మీకు సత్యం గోచరించాలని చెప్తున్నాను. మీ సారు నాతోటి మాట్లాడినట్టు ఒక్క ఫోటో చూపెట్టండి. లేదు మీ రికార్డింగులో నేను మీతో వాదోపవాదాలను చేసినట్టు ఒక్క పదాన్ని రికార్డుగా చూపెట్టండి. మీ తాత జాగిరులాగా నిర్ణయాలు తీసుకొని కవి కళ్ళ ముందు బతికున్నప్పుడే లెక్క చెయ్యని మీ దరిద్రం సిగ్గుపడాలి తప్ప నాకు ఆ దరిద్రం, ఆ భావ దరిద్రం ఏం పట్టలే. ఒకవేళ అట్లే అనుకుందాం కళ్యాణ్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. నిన్న సారు అసెంబ్లీలో దుబ్బాకలో మిమ్ముల దుమ్ము రేగగొట్టి ఎమ్మెల్యేగా ఫస్ట్ అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు మన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఫస్ట్ అసెంబ్లీలో లేవనెత్తిన పదం ఏమని, అరే పాటలతోటి రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రానికి పాట లేని దిక్కుమాలిన పాలనేందిరా అన్నప్పుడు అసెంబ్లీలో ప్రపంచమంతా చూసేలా అన్నప్పుడు మరి సారు అసెంబ్లీలోనే ఉన్నాడు. సారు సంకనాకిన కోటరి ఎమ్మెల్యేలు, మంత్రులు, సారు తపేదారులు, భజన పరులు అంతా అసెంబ్లీలోనే ఉన్నారు కదా. మరి సారన్న నిర్లక్ష్యము శబ్దము కోసం ఎందుకు దాస్తారా నిజాలను? అంటే అధ్యక్షుడి గారు ఇది ఒక్క మాట కళ్యాణ్, ఎవడన్నాడు ఆయనతోటి జయ జయ తెలంగాణ గీతం రాష్ట్ర గీతం అని మేమేమన్నా చెప్పినామా? అది కూడా వస్తుంది. అవును, మేము ఇంకా ఏ గీతం అనుకోలే. అనుకున్న నాడు అప్పుడు ఆలోచిస్తాం అన్నప్పుడు మా సారు గీతము ప్రకటిస్తా అని చెప్పిన నా కొడుకులకు అసెంబ్లీలో వినబడలేదా? మాకు గీతమే లేదన్నాడు కదా. మరి అవును, అరే మీరిచ్చే రాచరికపు ముద్రలు, మీరిచ్చే దయాదారిక్షిణ్యాలు, మీ కనుసన్నల్లో బతకడానికి ఏమన్నా మీకు గుర్తనా? తెలంగాణ చెప్పింది కదా, ఏలుకోపోండి 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళు అని చెప్పిన కదా. అంటే అందశ్రీ గారు ఖచ్చితంగా కవికైనా, గాయకుడికైనా, ఎవరికైనా, రచయితకైనా తను రాసింది కానీ పాడింది కానీ జనబాహుల్యంలోకి వెళ్ళాలని ఒక కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ తప్పు కూడా కాదు. అంటే అందశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా చేయనందుకైనా మీరు కేసీఆర్పై కక్ష కట్టారు, కేసీఆర్ను దింపాలనుకున్నారు, కేసీఆర్కు వ్యతిరేకంగా వెళ్ళారు అంటే ఏం చెప్తారు? సారు మీ స్టూడియోకి వచ్చిన మీ ఇష్టం ఉన్నది మాట్లాడుకోరే, నాకేం అభ్యంతరం లేదు. నేను అడుగుతున్నాను, అలా అనే వాళ్ళకి సత్యాలు కాదు, అర్ధ సత్యాలు అంతకంటే కాదు, పచ్చి అబద్ధాలని చెప్తాను. కేసీఆర్ గారికి మీద నాకు ఎలాంటి వ్యక్తిగతమైన ద్వేషాలు లేవు. రాష్ట్ర సిద్ధి కోసం ప్రతి ఒక్కరి కాళ్ళు పెట్టిన నువ్వు, 2 పార్లమెంటులు సీటున్న నువ్వు, 543 మంది ఎంపీలను ఒక సమీకరణ చేసి వాళ్ళ కడుపుల్లో తలబెట్టినవా, కాళ్ళు పట్టుకున్నవా నాకు తెలియదు. నువ్వు చేసిన కాంట్రిబ్యూషన్ ఏం తక్కువ